వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏపీజేవీబీ సంబంధించిన 493 శాఖలు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ టీజీబీలో విలీనం కానున్నాయని తెలిపిన టీజీబీ బ్యాంక్ మేనేజర్. జనవరి 1వ తేదీ 2025 నుండి హైదరాబాద్లో ఉన్న టీజీబీ హెడ్ ఆఫీస్ కింద ఏపీజీవీబీ బ్రాంచ్లు పనిచేయనున్నాయని, ఈ ప్రక్రియలో తలెత్తే సాంకేతిక సమస్యల కారణంగా మా బ్రాంచ్ ఆపరేషన్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసెస్, యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైనవి మరియు అన్ని కస్టమర్ సర్వీసెస్ సెంటర్లో సిపిఎస్ లావాదేవీలు తేదీ 28/12/2024 నుండి 31/12/2024 వరకు అందుబాటులో ఉండవు. వినియోగదారులు ఈ నెల 27వ తేదీలోగా తమ లావాదేవీలను పూర్తి చేసుకోవాలని, జనవరి 1, 2025 నుంచి ఈ సర్వీసులు యథావిధిగా నడుస్తాయి. ఖాతాదారుల ఖాతా నెంబర్లు అలాగే ఉంటాయి కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదని బ్యాంక్ మేనేజర్ తెలిపారు. 2006 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుగా మనం అవతరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకి హెడ్ క్వార్టర్స్ వచ్చి మన వరంగల్లో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్కి ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలోను రెండు రాష్ట్రాల్లో మన శాఖలు విస్తరించి ఉన్నాయి. ఆల్మోస్ట్ 771 బ్రాంచులు ఉన్నాయి మనకు రెండు స్టేట్స్లో. తెలంగాణలో వచ్చేసి 493 బ్రాంచెస్, ఆంధ్రాలో వచ్చేసి 278 బ్రాంచెస్. ఇక్కడ తెలంగాణలో 9 రీజనల్ ప్రాంతీయ కార్యాలయాలు, ఆంధ్రప్రదేశ్లో 5 ప్రాంతీయ కార్యాలయాలు కలిగి మనకు టోటల్గా ఈ రోజుకి 60,000 కోట్ల వ్యాపారంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఉంది. భారత ప్రభుత్వం ఆర్థిక సేవల విభాగం వాళ్ళు జారీ చేశారు, ఒక లెటర్ జారీ చేశారు. దాంట్లో క్లియర్గా ఏం జారీ చేశారంటే 1 జనవరి 2025 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకును 2 రాష్ట్రాల్లో విభజించడం జరుగుతుంది. అంటే ఏవైతే మనకు 493 బ్రాంచులు తెలంగాణలో ఉన్నాయో వీటినన్నిటినీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆల్రెడీ తెలంగాణలో 2 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించినటువంటి 493 బ్రాంచుల్ని 1 జనవరి 2025 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేయడం జరుగుతుంది. తర్వాత మిగతా 278 బ్రాంచెస్తో ఆంధ్రాలో అయితే ఏవైతే ఉన్నాయో ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఈ 13 నవంబర్న డిఎఫ్ఎస్ వాళ్ళు మనకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము 1 జనవరి 2025 నుంచి బైఫర్గేషన్ అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించిన తెలంగాణ శాఖలన్నీ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖల్లాగా 1 జనవరి 2025 నుంచి మార్చడం జరుగుతుంది, విలీనం కావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో అంటే బైఫర్గేషన్ స్మూత్గా జరగాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, నబార్డ్ నుంచి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి, తర్వాత 2 గ్రామీణ బ్యాంకులు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుల సభ్యులతో హై లెవెల్ ఎంపవర్డ్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా చాలా యాక్టివిటీస్ జరగాలి బైఫర్గేషన్ జరగాలంటే. అంటే ఆర్థిక వనరులు కానీ లేకపోతే ఐటీ అసెట్స్ కానీ ఐటీ సంబంధించిన అన్నీ కూడా విభజించడం జరగాలి. కాబట్టి దీనివల్ల ఈ బైఫర్గేషన్ ప్రాసెస్లో మనకి 4 రోజులు 28, 29, 30, 31 ఈ 4 రోజులలో మనకు మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఖాతాదారులకు యాక్చువల్గా సేవలలో అంతరాయం కలుగుతుంది. అంటే బ్రాంచులు క్లోజ్ అయిపోతాయి 4 రోజులు. 28, 29 అంటే 4వ శనివారం, ఆదివారం ఎలాగూ బ్రాంచులు ఉండవు. బట్ 30, 31 వర్కింగ్ డేస్ అయినా కూడా ఈ బైఫర్గేషన్ స్మూత్గా ఎన్ష్యూర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ 4 రోజులు యాక్చువల్గా సేవలను నిలిపివేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ సేవలు అంటే బ్రాంచ్లే కాకుండా మనకు అదర్ ఆల్టర్నేటివ్ డెలివరీ ఛానల్స్ ఉన్నాయి. మనకు ఏటీఎంస్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, మొబైల్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ కానీ ఈ పేమెంట్ సంబంధించి ఈ సేవలన్నీ మనకు ఈ సేవలలో ఆటంకం కలుగుతుంది. కస్టమర్స్ ఆ 4 రోజులు మన ఖాతాదారులు ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసుకునే వీలు లేదు మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకి సంబంధించిన కస్టమర్స్. కాబట్టి ఈ యొక్క యాక్చువల్గా ఈ అసౌకర్యానికి యాక్చువల్గా మేము చాలా చింతిస్తున్నాం యాక్చువల్గా. సో రకరకాలుగా మా వంతు ప్రయత్నం యాక్చువల్గా కస్టమర్స్కి మేము అంటే ఈ అసౌకర్యం కలుగుతుందనే దీన్ని వివరించడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాము. ఈరోజు ఈ ప్రెస్ మీడియా ఇది మీట్ పెట్టడానికి కారణం కూడా అంటే స్టేట్ అంతా యాక్చువల్గా వాళ్ళకి రీచ్ అవుతుందనే ఉద్దేశంతో, అంటే తెలంగాణలోనే కాదు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా
మన ఖాతాదారులకి ఈ 4 రోజులు సేవలు ఉండవు, అక్కడ ఉండవు, ఇక్కడ ఉండవు. సో మీ ద్వారా మా ఖాతాదారులందరికీ, మా శ్రేయోభిలాషులందరికీ తెలియజేయాలనుకున్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.